హాయ్ గైస్, రీసెంట్‌గా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. అది కూడా సౌజన్య హత్య కేసు వీడియో అయితే రీసెంట్‌గా తెగ వైరల్ అయింది. ఒక కన్నడ యూట్యూబర్ అయితే తన పేరు సమీర్ వచ్చేసి సమీర్ ఎండీపై కూడా కేసు నమోదు చేశారు. అసలు ఏంటి ఈ విషయం? అసలు ఎందుకు చేశారు? ఈ విషయాలన్నీ ఈరోజు వీడియోలో అయితే తెలుసుకునే ముందు కొత్తవారు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియోని లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ అయితే నేను చేయడానికి అయితే కొంచెం మోటివేట్ ఉంటుంది. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. 2012 అక్టోబర్లో కర్ణాటకలో జరిగిన కళాశాల విద్యార్థిని సౌజన్య హత్య గురించి వీడియోని అప్లోడ్ చేసిన వారం తర్వాత దీంట్లో కొంచెం రిలీజియన్ భావాలను కించపరిచినందుకు ఒక యూట్యూబర్పై కేసు నమోదు చేయబడింది. వీడియోని కేవలం ఒక వారంలోనే దాదాపు 14 మిలియన్ల మంది అయితే చూశారు. ఇక సమీర్ ఎండి రాసిన 39 నిమిషాల వీడియో అది. దక్షిణ కన్నడ జిల్లా ధర్మస్థలంలో జరిగిన 17 ఏళ్ల కళాశాల విద్యార్థిని సౌజన్య అత్యాచారం ఆ హత్యను గుర్తు చేస్తుంది. అక్టోబర్ 9, 2012 జరిగిన ఈ నేరానికి సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసిన సంతోష్ రావు దర్యాప్తులో వైఫల్యం కారణంగా జూలై 2023లో నిర్దోషిగా అయితే విడుదలయ్యాడు. అయితే సౌజన్య కుటుంబం మాత్రం నిందితులను ప్రభావవంతమైన ఆలయమైన శ్రీక్షేత్ర ధర్మస్థల అధిపతి డి వీరేంద్ర హెగ్గడే రక్షించారని అయితే వాదించారు. ఇంకా ఇది అంటే మార్చి 5 బుధవారం బళ్ళారి జిల్లాలో కౌల్ బజార్ పోలీస్ స్టేషన్ సమీర్పై సుమోటోగా అయితే ఫిర్యాదు చేశారు. అంటే ఫిర్యాదు ఏంటంటే బిఎన్ఎస్ ప్రకారం అంటే భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 299 అంటే మతపరమైన భావాలను కించపరచడం కింద అతనిపై కేసు నమోదు అయితే చేశారు. ఇక ధర్మస్థల ఆలయ ధర్మాధికారి అంటే అధిపతి ప్రపంచ ప్రఖ్యాతి వీరేంద్ర హెగ్గడే. అతని కుటుంబ సభ్యులు సౌజన్య హత్యలో మాత్రమే కాకుండా ఇతర హత్యల్లో కూడా పాల్గొన్నారని సమీర్ పరోక్షంగా అంటే ఇండైరెక్ట్గా ఆరోపించాడని అయితే కౌల్ బజార్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం నింగప్ప ఫిర్యాదులు అయితే పేర్కొన్నారు. ఈ వీడియో ధర్మస్థలాన్ని ధర్మాధికారాన్ని గౌరవించే వారి మతపరమైన మనోభావాలను అయితే దెబ్బతీస్తుందని నింగప్ప అయితే అన్నారు. ఇక సమీర్ మరొకటి విడుదల చేశాడు. వీడియో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత అతను భయపడలేదని, అతను మాట్లాడిన కేసులకు సంబంధించిన పత్రాలు తన వద్ద ఉన్నాయని అయితే చెప్పారు. ఇప్పుడు ఏం జరిగిందంటే, నేను ముస్లిం వ్యక్తిని కాబట్టి ఈ విషయం గురించి మాట్లాడటం నేను తప్పుగా భావించాను, దీన్ని అలా చిత్రీకరిస్తున్నారని అయితే చెప్తున్నాడు. ఇక తుమ్మకూరులో సిద్ధేశ్వర స్వామి కొండలు అండ్ ఇతర హిందూ మత ప్రదేశాల గురించి తాను మరొక ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియో గురించి కూడా ఆయన మాట్లాడారు. అక్కడ తన ప్రార్థనలో తన అరచేతులు జోడించాడు. ఇక్కడ కులం మతం అవసరం లేదు, నేను హిందువులకు వ్యతిరేకం కాదు, నేను హిందూ వ్యతిరేకనైతే ఒక హిందూ అమ్మాయికి జరిగిన అన్యాయం గురించి నేను ఎందుకు మాట్లాడతాను, న్యాయం గురించి మాట్లాడుకుందాం, అదే మన ధర్మం అంటూ అతనైతే చెప్పుకొచ్చాడు. ఇక మార్చి 5న అయితే ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన అదే రోజున ఏడీజీపీ అంటే లా అండ్ ఆర్డర్ ఆర్జీ హితేంద్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్పీలు అండ్ కమిషనర్లకు కూడా లేఖ రాస్తూ స్థానిక స్థాయిలో సోషల్ మీడియాలో మానిటరింగ్ సెల్ అయితే ఆ వీడియోను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమయ్యాయని ఎత్తి చూపారు. ఆ తర్వాత ఈ అంశంపై తీసుకున్న చర్యలకు సంబంధించి అన్ని అధికార పరిధులను కూడా తిరిగి నివేదించాలని అయితే ఆయన ఆదేశించారు. అసలు ఈ వీడియోలో ఏముందంటే ఏఐ జనరేటెడ్ గ్రాఫిక్స్ని విస్తృతంగా ఉపయోగించే ఈ వీడియోను ఫిబ్రవరి 27న అప్లోడ్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు అంటే ఇక 1,45,00,000 మంది అయితే వీక్షించారు. ఈ 46,000 మందికి పైగా దీనికి కామెంట్లు కూడా పెట్టారు. కొంతమంది తిరిగి వీటిని షేర్ చేయడం గట్టా అవన్నీ యూట్యూబ్ ప్లాట్ఫామ్లు, ఫేస్బుక్ ప్లాట్ఫామ్లు, ఇన్స్టాగ్రామ్లో ఇలా యూట్యూబర్లకు చిన్న మొత్తంలో కూడా చెల్లించారని అయితే చెప్తున్నారు. వీడియో తీయడానికి సౌజన్య కుటుంబం కూడా తనకు డబ్బు ఇచ్చిందనే ఆరోపణలు కూడా సమీర్ తూసిపుచ్చాడు. ఈ వీడియోలో ఎక్కువ భాగం సౌజన్య కేసులో పోలీసుల దర్యాప్తులో జరిగిన తప్పుడు సమాచారం గురించి అయితే ఈ వీడియో వీరేంద్ర హెగ్గడే అండ్ అతని కుటుంబం పేరు చెప్పకుండా వారి పలుకుబడి గురించి కూడా క్లుప్తంగా చెప్తుంది. బదులుగా యూట్యూబర్ హెగ్గడే కుటుంబాన్ని సూచించడానికి గౌడరు అనే పదాన్ని అయితే ఉపయోగిస్తుంది. అంటే గౌడరు అంటే గౌడ అనే పదం నుండి ఒక కులం పేరు అయినప్పటికీ ఇక్కడ యూట్యూబర్ గ్రామంలో ప్రభావవంతమైన వ్యక్తి అని అర్థం చేసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తున్నట్లయితే కనిపిస్తుంది. ఇక 1970 నాటి ధర్మస్థలం అండ్ బెల్తంగడి తాలూకులో పరిసర ప్రాంతాల్లో జరిగిన అనేక పరిష్కారం కాని హత్యలను కూడా ఈ వీడియో ప్రస్తావించింది. వీటిలో హత్యలు 1979లో కాలిన గాయాలతో మరణించిన వేదవల్లి హరలే అండ్ 1987లో 17 సంవత్సరాల వయసున్న పద్మలత ఆయన కూడా ప్రస్తావించారు ఆ వీడియోలో అయితే. హత్యలు సెప్టెంబర్ 2012లో అయితే యమున నారాయణ అంటే వీళ్ళిద్దరిని కూడా అన్నదమ్ములు జన్మించారు. వీళ్ళు మొత్తం తను ఏంటంటే
సో తన గురించి ఏదైతే వీడియో చేశాడో ఆ వీడియో గురించి అయితే ఇంత ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో కేసు కూడా అంటే తిన మ్యాక్సిమం వీడియోలో చెప్పింది ఏంటంటే హత్యకు సంబంధించిన ప్రతి ఆరోపణలు అయితే ఆ వీడియోలో చూపించడం జరిగింది. సో దీంతో అక్కడ ఉన్న పోలీసులు అంటే ఇతను ఎవరి మీద అయితే చేశారో వాళ్ళు ఇండైరెక్ట్గా కేసుని వేయడం కూడా జరిగింది. సో ఇది మొత్తం అంతా ఇలా సడన్గా జరిగేసరికి అయితే అంటే ఎక్కువ మంది చూసేసరికి మొత్తం పాపులారిటీ మెయిన్ పబ్లిక్కి ఈ వీడియో అనేది తెగ వైరల్ అయింది. సో దానివల్ల దీని మీద ఇంకా అక్కడ ఉన్న కొంచెం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇతనికి ఏదో ఒకటి సంథింగ్ ఉంటుంది కదా, డబ్బులు చెల్లించాలి, ఎడిటర్ కూడా డబ్బులు ఇచ్చాను ఇవన్నీ అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఇది గైస్ ఈరోజు టాపిక్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సో మీరే అంతమంది తెలిసి సమీర్ అనే అతను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఎంతైనా తను అవేర్నెస్ అంటే వీడియో చేయడం వల్ల అతన్ని కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇదబ్బా మ్యాటర్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.